హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐ ఎమ్ ఉజ్మా షేక్. గాయస్, ఈరోజు మీ అందరి కోసం ఫేమస్ కేరళ స్వీట్ బజ్జీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. సో దీని మేకింగ్ ప్రాసెస్ అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు అయితే నేను మైదా పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, బియ్య పిండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు, అండ్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను పంచదార తీసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం నీళ్ళు కూడా ఇందులో కలిపి మిక్స్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ దీన్ని అయితే బజ్జీ బ్యాటర్ కన్నా కొంచెం పలచగా అయితే నేను కలుపుకుంటున్నాను. బట్ మీకైతే తిక్కుగా కావాలి అనుకుంటే దీన్ని కొంచెం వాటర్ పోస్తూ కలపండి. ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ పంచదార వేసాం కాబట్టి పంచదార వేస్తే పిండి ఇంకా పలచగా అవుతుంది. సో ఇది కలుపుకునేటప్పుడే మీరైతే చూసి కలుపుకోండి. నేనైతే కొంచెం పలచగా కావాలి కాబట్టి నేనైతే కలుపుకుంటున్నాను. సో దీనికన్నా ఇంకా కొంచెం పలచగా కావాలి. సో కన్సిస్టెన్సీగా నేను కలుపుతూనే ఉంటాను, కంటిన్యూగా కలుపుతూనే ఉన్నాను. ఇందులో అయితే చిటికెడు వరకు అయితే నేను పసుపు వేస్తున్నాను. పసుపు అయితే ఆప్షనల్ అండి, కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తున్నాను. సో పసుపు వేస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సో వేసి మొత్తము ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. చూసారా, నాకు ఈ విధంగా కావాలి. బట్ మీరైతే ఈ విధంగా వద్దు అనుకుంటే మందంగానే తీసుకోండి గాయ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు పలచగానే చేస్తాను కాబట్టి నాకు ఇలానే ఇష్టము. అండ్ నేనైతే 3 బాగా పండిన అరటిపళ్ళను తీసుకొని ఈ విధంగా అయితే వలుచుకుంటున్నాను. నేనైతే నార్మల్ అరటిపళ్ళనైతే తీసుకున్నాను. మీరు కావాలంటే చక్కెరకేళినైనా తీసుకోవచ్చు, లేకపోతే మన పచ్చ అరటిపళ్ళు ఉంటాయి కదా, సో అవైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇలా చిట్టి అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. 3 కూడా ఇలా తొక్క తీసేసి అయితే తీసుకుంటున్నాను. వీటి కోసం అయితే కేరళలో ఫేమస్గా వేరే అరటిపళ్ళు అయితే ఉంటాయి. సో అవే కాక నేనైతే ఫస్ట్ టైం అయితే దీంతో ట్రై చేశాను. సో చాలా బాగా వచ్చాయండి. ఇలా అయితే వలుచుకోవాలి మొత్తము, ఇలా ఏమీ పొట్టు లేకుండా. సో 3 వలుచుకొని అయితే పక్కన పెట్టుకుందాము. దీన్ని అయితే ఇప్పుడు మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మధ్యలోకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ వరకు అయితే కట్ చేసుకోవాలి. నేను ఈ పార్ట్ అయితే కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను అనిపిస్తుంది. సో అందుకే దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ అయితే నేను తీస్తున్నాను. సో చూసారా, ఈ విధంగా మొత్తము కట్ చేసుకోవాలి. ఫస్ట్ది అయిపోయింది, ఇప్పుడు సెకండ్ అండి. సో ఈ విధంగా అయితే మీరు కట్ చేసుకొని మొత్తము ఈ విధంగా అయితే పక్కన పెట్టుకోండి. బాగా పండిన అరటిపళ్ళు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఇది వద్దు అనుకుంటే మీరు మీడియంగా పండిన అరటిపళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. సో ఇలా ఆయిల్ అయితే హీట్ అవుతుందండి. ఇందులో కొంచెం పిండి వేసి చూద్దాము. సో చూసారా, ఇలా వేస్తే అలా పైకి వచ్చేసింది. సో అయితే ఇదైతే బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న అరటిపళ్ళు ముక్కలని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసి ఈ విధంగా ఆయిల్లో అందులో ముంచి అయితే వేయాలండి. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా అన్నీను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను క్రిస్పీగా కావాలని మాత్రమే పలచగా కలుపుకున్నాను పిండి. సో మీకు ఇలా కలుపుకున్నప్పుడు ఒక్కొక్కసారి మంచిగా రావు అండి. అలాంటప్పుడు మనము ఆయిల్ బాగా హీట్లో ఉంచుకోవాలి. సో మీరైతే కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోండి. సో ఇలా వేసిన తర్వాత 2 మినిట్స్ వరకు అయితే దీన్ని కదపకూడదండి. సో ఇలా ఫ్రై అవుతూనే ఉండాలి మొత్తము. ఎందుకంటే ఇందులో మనం కొంచెం బియ్య పిండి కూడా వేసాం కాబట్టి త్వరగా ఉడకదు, ఆయిల్లో అతుక్కునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు అయితే మనం దాన్ని అయితే కదపకూడదు. సో అటు ఇటు జరుపుతూ మాత్రమే దీన్ని అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను మీకు చూపించాలన్న హడావిల్లో ఒక దాన్ని అయితే కదిపేసాను, చూసారు, దాని మీద పొట్టు కూడా ఉల్చిపోయి లోపల అరటిపండు ముక్క కూడా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి నేను ఏ పలచగా ఎలా అయితే పిండి కలిపానో మీకు అర్థమైంది కదా. సో అంత పలచగా ఉంటేనే పైన క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఆయిల్లోనే లో మీడియంలో పెట్టి అటు ఇటు కదుపుతూ అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే దీన్ని అలా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేద్దాము. సో అంతేనండి, చాలా సింపుల్ ఈ ప్రాసెస్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మన నార్మల్ అరటిపళ్ళతో కాలేదు అంటే మీరు మీడియంగా పండిన అరటిపళ్ళతో కూడా చెయ్యొచ్చు. సో ఇంత సింపుల్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను.
సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.